సార్ ఈ మధ్య 1,00,000 2 లక్షలు అట్లా ఏకంగా 5 lakhs అంటున్నాడు. ఏ సార్ నో డ్రీమ్ పెడతారా లేదా? మా అన్నయ్య కూడా వచ్చి మీటింగ్లో కూర్చుంటే ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి డ్రీమ్ పెట్టినరు. అంత డ్రీమ్ నాకు వద్దాయి అనేవాడు. అప్పట్లో చాలా భయస్తుడు, కొంచెం మెతక. ఆయన స్వభావం మెతక అనమాట. ఎవరితో పెద్దగా మాట్లాడు, ఎవరైనా గట్టిగా అరిస్తే కూడా భయపడే రకం. నేనైతే భయపడలే, కానీ ఆయన భయపడే రకం. సో నాకు ఆయన కోరుకున్న కోరిక అనుకోండి, ఒక 10,000 20,000 అడిగాడు. ఎప్పుడు 20 వచ్చిన తర్వాత 50 అడిగిండి, ఎక్కువ అడగలే. 50 వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయా, నాకు కూడా 1,00,000 వస్తాయి అంటవా అన్నాడు. 1,00,000 వచ్చింది. లాస్ట్ మంత్ 1,99,580 రూపాయలు. నిన్న బూట్ క్యాంపులో ప్రవీణ్ సార్కి వచ్చి కాళ్ళకి దండం పెడతా ఉన్నాడు. లైఫ్ ఇచ్చింది వెస్టీజ్ కంపెనీ. సార్లో ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, నా మైండ్ అంతా కూడా చిన్న మైండ్, చిన్న కోరికలు కోరుకున్నాను. నేను మా సీన్ దగ్గరికి వెళ్ళి నేను 50,000 వస్తే నాకు చాలు, 2 years తర్వాత 50,000 వస్తే చాలు అన్నాడు. అదే కొంచెం పెద్ద కోరిక కోరుకొని ఉంటే సార్ ఇప్పుడు బాధపడుతున్నాను. నేను చిన్న కోరిక కోరుకున్నాను. అందుకని ఇప్పుడేమంటున్నానంటే 1,99,580, 2 లక్షలని కూడా నేను చెప్పను. దయచేసి మీరు కూడా ఎవరైనా దానికి పెయింట్ వేసి కలర్ వేసి చెప్పమాకండి. లీడర్ అంటే ఎథిక్స్తో ఉండాలా, వాల్యూస్తో ఉండాలా. ఎసార్లో అబద్ధాలు అవాస్తవాలకు మనం ఆమె దూరంలో ఉండాలి. నిప్పులాగా బతకాలి, నిప్పులాగా జీవించాలి. మనం ఈ లక్షణాలు అలవర్చుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనుషులను తప్పు చేస్తాం మనమే, సరిదిద్దుకోవాల్సింది మనమే. మిస్టేక్స్ ఉన్నాయి, నాలో చాలా ఉన్నాయి. ఏ రోజు కూడా నేను నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తాను, నాలో ఇంకా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నేను మార్చుకోవాలి. ఈ సిస్టానికి తగ్గట్టుగా నేను ప్రవర్తించాలి. నా సొంత సిస్టమ్ నడుస్తుందా సార్ ఇక్కడ? ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థకు అనుగుణంగా మనం మారితే దేవుడు మనకు లైఫ్ ఇస్తాడు. దీన్ని నేను నమ్మి పని చేసుకుంటా ముందుకెళ్తాను. 1,99,580 రూపాయలు. మీకు ఎవరికైనా ఓచర్ కావాలని ఇప్పుడు పంపిస్తాం. ఇప్పుడు ఏమంటానంటే, అప్పుడు చిన్న కోరిక కోరుకోవటం వల్ల నా ఇంకో ఇక్కడ ఆగింది. పెద్ద కోరిక ఎందుకు పెట్టకూడదు? సోచనేక హిమ్మత్ కరో. గౌతమ్ బాలి సార్ చెప్తాడా లేదా? వీళ్ళకి అర్థం కాలేదు సోచనేక హిమ్మత్ కరో అంటే. ఆలోచన పెద్దగా చేయమంటున్నాడు. సార్లో ఇప్పుడు 1,99,000 నుంచి మధ్యలో 2 ఉంది, 2.5, 3, 3.5 ఏం పెట్టలే, డైరెక్ట్ 5 lakhs పెట్టాడు. గోల్ 5 lakhs. ఇప్పుడు నా డ్రీమ్ 5 lakhs అయ్యి అంటాడు. ఎందుకంటే నిన్ననే ప్రవీణ్ సార్ చెప్పాడు కదా 5 lakhs అంటున్నాడు. లేదు గురుగారు, నిన్న మీరు చెప్పిన తర్వాత కనెక్ట్ అయింది ఆయన. లేదంటే ఆయనకు చిన్న మైండ్ అనమాట. మనం ఎన్ని చెప్పినా నాకంత సినిమా లేదు, నాకంత సీన్ లేదు అంటాడు. నీకు లేదు, నీ టీం వాళ్ళకు ఉంది కదా. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు. మన టీం వాళ్ళు కిందోడో పైవాడు ఎవడో ఒకటి నెట్టుకోబోతాడు. తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు, నీకు తెలియదు జంకన కాడికి పోయి దండం పెడతావు. ఇది కూడా అంతే, టీం వర్క్ అంతేనా కదా? ఇక్కడ అందరం మేధావులం కాదు. ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడు ఇచ్చి వెళ్ళిపోతా ఉంది. ఎంఎస్ఆర్ 10 లక్షలు వస్తే ఈరోజు సోక్రటీస్ లేకుంటే పైన శాస్త్రవేత్త కాదు. గట్టిగా పట్టుకొని నిలబడ్డం. మీరు కూడా నిలబడతారా? గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా, పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలా? ఏం అవసరం లేదు. కొంచెం బ్రెయిన్ వెస్టీజ్ వైపు పెట్టండి అంతే. టీం వర్క్లో అందరూ సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచే డ్యాన్స్ చేయమంటే చేస్తారా? నాకు తెలిసి హాల్లో 10-20 మంది సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు. అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టన్నా కూడా నువ్వు డ్యాన్సర్ అయిపోతావు. కప్పు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? టీం వర్క్ అంటే అదే సార్ సీక్రెట్. టీం వర్క్తో టీంతో కలిసి చేస్తే సక్సెస్. చాలా ఈజీ ఇది. మన అతి తెలివితేటలతో, మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం. ఏం ఇరగదీయలేరు. చాలా మంది పోయి పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బలపడుతుంది. ఇప్పుడు ఫాలో ద అప్లైనర్, సింపుల్ లాజిక్. తొందరగా డబ్బు కావాలి, మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడద్దు. ఓకేనా? సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, వెస్టీజ్కి దూరం అయ్యి. చూడండి, ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో ద అప్లైనర్, అంతే సింపుల్. ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా లీడర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు అప్లైనర్ మాట్లాడాడు అంతే గుడ్డిగా, ఆయన ఏం చేయడు పెద్దగా. ఏమన్నా సార్? అప్లైనర్ ఎవరు మాట్లాడాడు? ఆ పై అప్లైనర్ ఎవరు? ప్రవీణ్ సార్ లాంటి. ప్రవీణ్ సార్ ఎవరు? ఇంకొక సుబ్బయ్య సార్, గౌతమ్ బాలి సార్, ఇంకొక పై నుంచి మెసేజ్ వస్తుంది. అవునా కదా? మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ అప్లైనర్ ఇచ్చేది కదా, పై నుంచి వచ్చిన మెసేజ్. మీరేమనుకుంటే మా అప్లైనర్కి ఏం తెలుసు, నేను వీరుని విక్రమార్కుని కదా, మొత్తం నాకే తెలుసు అనుకుంటారు. నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడి నుంచి కాదు, పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది. అది రిక్వెస్ట్. అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి. అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు, యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు, ఎథికల్గా పనిచేస్తున్న అప్లైనరు. వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి. కొంతమంది ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువు గారిని ఒంగొంగి దండాలు పెడతారు. పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాండిడేట్ సార్, పని చేయడం చేయడు. ఒకరిని వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు 1000% నువ్వు వేస్ట్. ముందు గుర్తుపెట్టుకో. వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు అంటానికి. నీకు దమ్ముంటే నువ్వు ఎరగది. నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్, పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, నువ్వు చించాడా? గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా. సార్లో
ఈ అప్లైనరు డౌన్లైనరు ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోతే సార్? జీవితం ముందుకు పోవడానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలామంది సార్ డిఎల్సీపీ కంప్లైంట్ పెట్టుకొని నేను వర్క్ చేయలేను సార్ అంటాడు. ఎవరి క్లాసు నువ్వు డిఎల్సీపీ కంప్లైంట్ పెట్టుకుని వర్క్ చేయకపోతే? ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్, క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా. నువ్వు బావి దోమన్నప్పుడు దొవి నీళ్ళు రావడానికి ఇదేమన్నా మనం దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము చేరినప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సీపీలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రొడక్ట్స్ లేవు, ఇప్పుడు 450 ప్రొడక్ట్లు వచ్చినాయి. అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. చేసేవాడు చేస్తున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, అవునా కదా? ఈ డిఎల్సీపీలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతో మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మనం కూడా కంప్లైంట్ చేస్తే ఊరికి ఏం ఉపయోగం? నేను గురుగారు బాగున్నారా మంచి చెడ్డ ఎలా ఉండని అడుగుతా, అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది. నా టీం వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు, చూస్తా ఈడు కంప్లైంట్ బాక్సా, ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు దమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా. కంప్లైంట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు దగ్గర ఉన్నాయి, జగన్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు. వాళ్ళ సమస్యలు చూడలే. 2024 ఎలక్షన్లు మళ్ళీ అలా గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మనమే కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కన గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం వెస్టీజియన్స్గా. ఎంతో మంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లేదు. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వెస్టీజ్ సిస్టంలోకి ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్లో, చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు, బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు. మాకు ఎంతో కానీ చెప్పండి. 5, 6, 7 మీ నోటికి వచ్చినా చెప్పండి. 5, 6 వేలు. అయితే అమ్మ 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3 వేలు, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8 వేలు అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ అయిన తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్. అవి రైటు లెఫ్ట్ కట్టేది కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీల నుంచి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. ఎసార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసాము. ఎసార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో సార్ 35 రూపాయలు పెట్టి, వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకా ఎక్కడ ఇక్కడ ఫ్రాడు? చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టీజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బూట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. మరి పిచ్చోడా నీకేం తెలుసు? ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన. ఇక్కడికి వస్తే మనకు ఎందుకో తెలియదు కానీ మన ఇంటర్వ్యూ మొత్తం నిలబడతాయి, లేసి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్? మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంటే ఎందుకు నీ మాటలతో. అయ్యా నాయన లేచి నిలబడతాను, తిరుగుతున్నారు ఎవరో. తిరిగితే ఇక్కడ ఈ డ్యాన్స్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్ చూడు అబ్బాయి, ఒక అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు వీళ్ళు తెలవకున్నా. ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు. 5, 8, 10, 11 ఉండేది గతంలో. ఇప్పుడు మనకు 12 అయింది, 16 అయింది. 5, 8, 12, 16 అవునా కదా? మీరు 4 పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకరు స్టార్ట్ చేసాడు. 5, 8 పొరపాటు 10 అని అనుకో, నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు. మళ్ళీ 12, 16 అని మాకు చెప్పండి. ఏం మునిగిపోయింది? ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా? ఎమ్మటే ప్లాన్ చెబుతున్నాడు ఆయన. ప్లాన్ చెబితే
5, 8, 10, 12, 11 చెప్పిండు. రేపు 16 బాలి సార్ ఇతరా ఈడ ఇస్తాడు కదా. ఆవేశం తట్టుకోలేం మనం. దయచేసి అందరూ ఎన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి, మనం అవి మార్చుకున్నాం, అవునా కదా. అది మంచి అయినా చెడు అయినా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడేవాడు అంతే. తర్వాత కిందకి వచ్చిన గురువు గారు ఏదంటే ఏదో సందర్భానుసారంగా కావాలని ఏమన్నా కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా, లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా. ఏం చేయకుంటే మరి ముందుకు పోతుంది. ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం. సార్ 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు మనకి. అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు, దీనికి మంచి చేస్తున్నాం కాబట్టి. ఆయన ఏమన్నా ఒక 20,000 కట్టించి 40,000 ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం. ఇక్కడ అబద్ధాలు కూడా ఏముండవు. ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించలేదు, ఒక్కరు చెప్పండి ప్లీజ్, నేనేం మాట్లాడుతున్నా. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నాకు అది గుర్తుంది, మీరు వింటున్నారా లేదా, ఎంతవరకు ఎక్కిందని అడుగుతున్నా. బూట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చి నాకు ముదురు తగులుతారా లేరా. ఆ ముదురులు ఏం మాట్లాడుతారంటే ఇది 6 నెలలకు గ్యారెంటీకి పోతుంటారు, గట్టిగా చెప్తారు వాళ్ళు. స్టార్టింగ్లో మనకు అంత ధైర్యం అంత వాళ్ళతో ఢీకొని అంత ఇది లేదు. ఒకటి మీరు ఏమంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము మేము, ఇన్కమ్ తీసుకున్నాం చాలా మందిని చూసామంటారు. 10 లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్ కంటారు. మీరు పోయి నిజంగా నువ్వు చూసినావా? వాడేదో చెప్పాడు అనుకో స్టేజ్ మీద వచ్చి, నువ్వు చూసినావా? లేదు నువ్వు కొంచెం ధైర్యవంతుడే, లేదు నేను చూశాను నాకు స్టేటస్ చూపించండు, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి, గట్టిగా మాట్లాడితే ఉంటారు తెలుసా. మళ్ళీ ముందు జాయిన్ అవ్వబట్టి వచ్చినాయి నీకు వస్తాయా? వాడి దగ్గర రెడీగా ఉంటాయి క్వశ్చన్లని మిమ్మల్ని సెటిల్ పాలు చేయడానికి.